తెలుగుదేశం తొలి అడుగు క్యాంపెయిన్ తమ క్యాడర్ని బలోపేతం చేసుకోవడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేమీ మా క్యాడర్ని ఓట్లేసిన జనాల్ని మర్చిపోలేదని చెప్పడానికి వేసిన ఒక స్ట్రాటజికల్ స్టెప్. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఫోకస్ మెచ్చుకోదగిందే. అయినా తామే కూటమి ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని కలిగి ఉన్నామనే భావన జనసేన బీజేపీల్లో కలిగిస్తోందా? ఆలోచించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. కూటమి దీర్ఘకాల విజయం అన్ని పార్టీల సమతుల్యత మీదే ఆధారపడి ఉంటుంది. బ్యాలెన్సింగ్ యాక్ట్. జనసేన తన పార్టీ నిర్మాణంలో మొదటి నుంచి ఉన్న బలహీనతల్ని సరిదిద్దుకోవాలి. ఇకపోతే బీజేపీ, ఆ పార్టీ ఆంధ్రాలో తన రోల్ ఏంటో తానే స్పష్టం చేసుకోవాలి. ఇక మీడియా కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు రోజువారీ చేసే కార్యక్రమాలకు ప్రజల రియాక్షన్ని పరిశీలించడంలో కీలక పాత్ర పోషించాలి. కానీ మీడియా దాదాపుగా అధికార ప్రతిపక్షాల మధ్య అడ్డంగా చీలిపోయింది. ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఆ పని చేస్తున్నట్లు మాత్రం కనిపించదు. జనాలకు మీడియా రాతల మీద, రాజకీయ పార్టీల నిర్వాకాల మీద అందుకే చులకన భావం. ఇక ఈ తొలి అడుగులో తెలుగుదేశం పార్టీకి ప్రధానమైన సవాల్ ఏంటంటే ఎన్నికల హామీల గురించి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం. అదే సమయంలో కూటమి ఐక్యతను కాపాడుకోవడం కూడా దాని బాధ్యతే. ఇప్పటికి మాత్రం తెలుగుదేశం పార్టీ వేస్తున్న తొలి అడుగు ఒక ధైర్యమైన చర్య. అయితే దీని విజయం మాత్రం ఈ క్లిష్టమైన డైనమిక్స్ని ఎలా నావిగేట్ చేస్తుందనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడే ఇంకో నిష్ఠుర నిజాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. జనసేన బీజేపీలను కలుపుకుని వెళ్ళడం తెలుగుదేశానికి ఇష్టమున్నా లేకపోయినా జనంలో అందరితో కలిసి తిరిగితే ఆ పార్టీకే లాభం. ఆ మాటకొస్తే అసలు ఆ రెండు పార్టీల్ని బలోపేతం చేసే ఆలోచన తెలుగుదేశానికి ఎందుకు వస్తుంది? అటువంటి ఆలోచన అది చేయదుగాక చేయదు. అసలు అటువంటి లాజిక్కే ఇప్పటి రాజకీయాల్లో వర్కౌట్ కూడా కాదు. ఇక ఇక్కడే ఒక చివరి మాట. అసలు జగన్ పార్టీ జనాల్లోకి వెళ్ళటానికి ఏం చేస్తోంది? ఒకప్పుడు గడప గడపకు అన్న నినాదం ఇచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడే ఇవాళ ఇంటి బయటకు అడుగుతీసి అడుగేస్తే వివాదంలో కూరుకుపోతున్నాడు. ఆయన విషయంలో మీడియా చేస్తున్న ప్రచారాల్ని ఒక్కసారి పక్కన పెడదాం. జగన్వి మాత్రం కేవలం స్వయంకృతాపరాధాలు. అతను కోరి తెచ్చుకున్నవి, కొని తెచ్చుకున్నవే ఎక్కువ. తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కోవడంలో జగన్ ఒక సూపర్ స్పెషలిస్ట్. రప్ప రప్ప అంటూ నరుక్కుంటాడు. ఇక ఇప్పుడు అతని గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం, అన్వారంటెడ్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.